హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్సీసీ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఎఫ్సి మొబైల్ అయితే ఆడబోతున్నాం. అండ్ గాయ్స్, లిటరలీ మన వీడియోస్కి అయితే లిటరలీ 1 మంత్ గ్యాప్ అయితే వచ్చింది. 1 మంత్ కంటే ఎక్కువనే, ఎందుకంటే నాకైతే స్కూల్ అయితే రీఓపెన్ అయితే అయింది. అందుకైతే మనకైతే వీడియోస్ పెట్టడానికి అయితే టైం అయితే దొరుకుతలేదు. అందుకే అయితే నేనైతే కొంచెం అయితే లేట్గా అయితే పెడుతున్నాను. ఓకే, ఈ కాలం నుంచి అయితే కనీసం వీక్కి 2 వీడియోస్ అని ఒక్క వీడియో అయినా పెట్టడానికి అయితే నా వంతుకు అయితే నేను ట్రై అయితే చేస్తాను. అండ్ గైస్, మన లాస్ట్ వీడియో ఎఫ్సీది ఉంది కదా, రాయల్టీ మ్యాంటిస్తో ఆడింది. అప్పుడు నా ఓవిఆర్ వచ్చేసి 104, కానీ ఇప్పుడు మన ఓవిఆర్ వచ్చేసి 108 గైస్. లిటరలీ చూడండి, అందరు 104 ఎబోసే. అయితే చాలా అప్గ్రేడ్ అయ్యాం గాయ్స్ ఎఫ్సీలో. ఆఫ్లైన్లో చాలా అప్గ్రేడ్ చేశాను. అప్పుడు ఇక్కడ షార్లత్ ఉన్నాడు, ఇంకా ఇక్కడ ఎల్డబ్ల్యూ కూడా ఉన్నాడు. ఇప్పుడైతే మనమైతే హెడ్ టు హెడ్ అయితే ఆడబోతున్నాం. కొన్ని మ్యాచెస్ 2 అన్న 3 అన్న అయితే ఆడదాం. అదైతే టైం బట్టి అయితే ఉంటుంది. ఇంకా ఒక 2 ఆడదాం గాయస్. ఒక టైం అయితే కొంచెం తక్కువ అయితే ఇంకా 3 కూడా అయితే ఆడదాం. ఓకే గాయస్, నేనైతే ఇంకా అమెట్యూర్ 2లోనే ఉన్నాను. అసలు నేనైతే హెడ్ అయితే అస్సలు అయితే ఆడతలేను గాయస్. హెడ్ అయితే చాలా తగ్గిపోయింది మనది. ఓన్లీ ఇది జిటైన్, డేవిడ్ బేకమ్ నా అయిపోయింది గాయస్ చాప్టర్ 4 వరకు. కానీ అవే మళ్ళీ ఆడుతున్నా, స్టార్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే ఆడదాం మరి ఇది హెడ్ టు హెడ్ మ్యాచ్. ఓకే, మన ఆపోజిట్ ఓవిఆర్ ఎంత చూద్దాం. 100 ఓవిఆర్, నాట్ బ్యాడ్. ఓకే గాయస్, జికో న్యూ ప్లేయర్ గాయస్. నేనైతే మార్చాను ఆఫ్లైన్లో ఫుల్ మందిని. లెట్స్ గో గాయ్స్, 4 minutesలో గోల్. అసలు 4 secondsలో లిటరలీ. అసలు నేను కావాలని పాస్ ఇచ్చా గాయస్, లేకుంటే అది ఆపదు నాకు తెలుసు. ఇంకా అనవసరంగా వేస్ట్, అందుకే ఇంకా పాస్ ఇచ్చిన. షార్లత్, గైస్ బై మిస్టేక్లో మనం ముంగల ఎవరైనా ఉండరా అని ఇచ్చేసిన. కానీ అయితే ఓకే ఆపింది. ఓకే గైస్, వాళ్ళ గోల్ కీపర్ అయితే ఆపిండు నా షూట్ని. లెట్స్ గో. గాయ్స్, జికోకి మళ్ళీ వచ్చింది పాస్. గాయ్స్, ఈజియెస్ట్ గోల్. మనమైతే ఒకసారి రీప్లే చూద్దాం. నేనైతే ఆపుతాలనుకున్నామండి, అంత ఈజీ. ఫుల్ అంటే పవర్ కూడా ఇది ఎక్కువ పెట్టలేదు. పవర్ ఎక్కువ పెడితే నాకు తెలిసి అయిపోయేది కావచ్చు. అప్పటికి బయటకు బాల్. ర్యాకిటేక్ కూడా న్యూ ప్లేయర్. అప్పుడైతే బెల్లింగమ్ అయితే 92 ఓవిఆర్ ఉండే, కానీ బెల్లింగమ్ని చేంజ్ అయితే చేసిన. బెల్లింగమ్ని చేంజ్ చేసాక ఒక సిగ్యూన్ అనే ప్లేయర్ ఉన్నాడు, 104 సెంట్రల్ మిడిల్. కానీ ఆ ప్లేయర్ని కూడా అయితే చేంజ్ చేసాను నేను. ర్యాకిటేక్ అయితే వచ్చింది. ఓకే, బెల్లింగమ్. ఓకే, ట్యాక్ల్ అయితే బై మిస్టేక్లో అయితే పాస్ ఇచ్చేసిన. ఏం కాదు, మనమే లీడింగ్లో ఉన్నాం. ఎలాగో మనమే మ్యాచ్ విన్, అయితే ఫిక్స్. గోల్ గైస్. ఫాస్ట్ అయితే ఆడేద్దాం.
ఇప్పుడైతే బయటకు వెళ్ళిన అందుకే ఇట్లా అయింది. ఓకే గైస్ ఆఫ్ టైమ్ అయితే అయిపోయింది. మనమైతే 3 goals అయితే లీడింగ్ ఉన్నాం. వాళ్ళైతే ఒక్క గోల్ అయితే కొట్టలేదు. మరి ఇదే మనకు కావాల్సింది. ఓకే ట్యాకిల్ గైస్ మనకైతే అటాకింగ్ అయితే కొంచెం తక్కువనే ఉంది, కానీ ఈ ఓవిఆర్ తక్కువ ఉంది కాబట్టి అయితే మనం అయితే గోల్స్ కొడుతున్నాం. మనకైతే డిఫెండింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. ఓకే అరే ఆఫ్ సైడ్ అయితే అయింది గైస్. గాయ్స్ ఓకే గైస్ మనమే గెలుస్తాం. ఇంకా వాళ్ళైతే ఒక్క గోల్ అయితే ఇంకా కొట్టలేదు. వార్డ్ కూడా న్యూ ప్లేయర్. అప్పుడైతే కిమిచ్ 104 రైట్ బ్యాక్. గోల్ కొట్టింది నామైంది గైస్. మళ్ళీ గోల్ కొడితే ఇంకా అయిపోయి నాకు తిక్కలేస్తూ. ఎందుకంటే మనం ఎంత కష్టపడి గోల్ కొడతాం అప్పుడే ఆఫ్ సైడ్ అయింది. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా గైస్ ఎఫ్సీ మొబైల్లో? అలా అయితే మీరైతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అయితే మీరైతే నా వీడియోస్ని లైక్ చేయట్లేదు అంటే వీడియోస్ కూడా పెడతలేదు అనుకోండి. ఇంకా మీరైతే ఈ కామెంట్స్ అయితే డైలీ బై డైలీ అయితే పెడతా. మీరైతే వీడియోస్ని లైక్ చేయండి గైస్ ఫస్ట్. నేనైతే వీడియోస్ని అయితే అండ్ గైస్ మనమైతే నియర్ టు మనం 30 subs అవుతున్నాం. అండ్ మీకైతే ఒక టార్గెట్ అయితే ఇస్తున్నాను నేను. 100 subs అయితే మీరు చేస్తారని అయితే నేను కోరుకుంటున్నా. మీరు మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్. ఓకే త్రూ హమ్ముల్స్ దగ్గరికి అయితే వచ్చింది బాల్. జికో హ్యాగీ సార్లాత్ అండ్ గోల్. అరే మిస్ అయింది గైస్. ఓకే అరే ఛే గాయస్ బెకమ్ మనకైతే అప్పుడు 102 బెకమ్ ఉండే, కానీ ఇప్పుడు 106 బెకమ్ ఉన్నాడు. అంటే 105 అనుకోండి. నేనైతే ర్యాంక్ అప్ అయితే చేసిన. ఓకే గాయస్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా 2 minutes ఉంది కావచ్చు, ఇంకా 2 seconds. అండ్ ఎఫ్సీలో 2 seconds ఉంటుంది. మనకు కొంచెం లేట్ అవుతుంది టైం. గాయస్ లాస్ట్ మినిట్లో 4 goals 2 goals అయితే కొట్టిండు ఈ మ్యాచ్లో. హ్యాగీ ఫస్టే కొట్టిండు ఒక గోల్. సార్లత్ పాస్ ఇస్తే ఇప్పుడు కూడా సార్లతే పాస్ ఇచ్చిండు గైస్. స్టార్టింగ్ మినిట్ సార్లతే పాస్ ఇచ్చి హ్యాగీ కొట్టిండు ఫస్ట్ మినిట్లో. అండ్ ఇప్పుడు కూడా సార్లతే పాస్ ఇచ్చి హ్యాగీ లాస్ట్ మినిట్లో కొట్టిండు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని అనుకోకండి. ఓకే ఒక్క మ్యాచ్ వచ్చేసి 8 minutes అయితే ఉంటుంది కావచ్చు. ఓకే మనం అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచేసినాం. మనకైతే ఒక స్టార్ అయితే వస్తుంది ఇప్పుడు. ఓకే లెట్స్ గో గైస్. మనం అమ్యూటర్ 1 ఒక 102 ప్లేయర్ వచ్చింది. మరి ఎవరో వద్దాం. ఓకే సెంట్రల్ బ్యాక్ మనకు అవసరం లేదు. మనకు 108 ఉన్నారు. ఓకే క్విట్స్ ఓకే క్విట్స్ లెట్స్ గో. ఓకే గాయస్ క్విట్స్ ఒకటి క్లైమ్ చేసుకున్నా. ఓకే ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. మనకి చూడండి 20,000 ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తామా ఇప్పుడు? ఓకే మనం అయితే అమ్యూటర్ 1కి అయితే వచ్చేసినాం. ఓకే ఇంకోటి కూడా అయితే ఆడదాం. తర్వాత అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం గాయస్. మనకైతే ఇప్పుడు అయితే తక్కువ వాళ్ళు వస్తారు. మనం సెమీ ప్రో 1 కన్నా 2 కన్నా పోతే
చాలా హాట్ ప్లేయర్స్ అయితే వస్తారు. అప్పుడు కూడా అయితే ఖచ్చితంగా వీడియో పెడతాం. మళ్ళీ మీరు అంటారు వీళ్ళతో నేను కూడా ఆడతా, నేను కూడా గెలుస్తా అని. అందుకే అండ్ మీకైతే నా టీంలో ఎవరెవరు నచ్చారో, మీకైతే నా టీంలో ఎవరు నచ్చారో మీరైతే కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి. సార్లత, ఓకే, డాటీ మోనో, ఇంకెవరు అంటారు, హ్యాగీ అన్న, లేకుంటే సార్లత్. గైస్ ఈసారి అయితే 3 సెకండ్ 15 ఇప్పుడైతే ఇంకా 3 సెకండ్స్లో కొట్టేసినాం. అప్పుడైతే ఇంకా 4 సెకండ్స్ అయితే పట్టింది. మీకైతే యాగి అన్న, లేకుంటే ఇంకెవరు, హముల్స్ అన్న, గిటా, నూబో మెడస్, వాడ్, ఇంకెవరున్నారు గాయస్, ఇంకెవరున్నారు ఇంకా బెకమ్, ఇంకా ర్యాకిటిక్, ఒరే ఇంకా జీకో వచ్చేసి మిడిల్ అయితే డిస్టర్బ్ చేసిండు. ఓకే, నేను చెప్పాను కదా పేరు అయితే నాకైతే కొంచెం నోరైతే తిరగదు, తింపితే తిరుగుద్ది అనుకోండి. ఓహో, అది ఏడుకో అయింది కొడితే. ఓకే గాయస్, బెలింగమ్, ఓకే, బ్లాహోవిక్. నాకైతే కొంచెం అయితే పేర్లు అయితే తెలియదు ఫుట్బాల్, కొంచెం అయితే హార్డ్ ఉంటాయి, కానీ నేనైతే నేర్చుకుంటా ఖచ్చితంగా. ర్యాకిటెక్, సీకో, అండ్ ఇంకెవరు ఉన్నారు మన దాంట్లో, వాడ్. ఓకే, వాడ్ చెప్పేసిన. ఇంకా జీకో, ఓకే జీకో కూడా చెప్పేసిన. ఇంకెవరు, ఓకే ఓకే గాయ్స్, ఓ స్క్రీన్ అయితే రివర్స్ అయింది సడన్గా. ఓకే, ఇంకెవరున్నారు గాయ్స్ నా టీంలో, నాకే తెలియదు అనుకోకండి. ఇంకొక సెంట్రల్ బ్యాక్ అయితే ఉండవు, పేరు అయితే వస్తలేదు. ఇంకెవరు ఉంటాడు, ఒక్క నిమిషం గాయ్స్, పాస్ ఇచ్చి అయితే ఊపెడతా. ఓకే, హమ్ముల్స్, ఓకే, వర్క్ ఆన్ గేమ్ గాయ్స్. అండ్ అయితే మీకైతే నా గేమ్ ప్లే నచ్చిందా ఎఫ్సీలో, లేకుంటే ఇంకా ఏమేమి కొత్త గేమ్స్ పెట్టాలో మీరైతే కామెంట్స్లో చెప్పండి. అది కూడా గాయ్స్, ఎవరు పాస్ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఆగండి మళ్ళీ. ఓకే, సార్లత్ కాదు కన్ఫర్మ్, జీకో అనుకుంటా. బెకమ్ పాస్ ఇచ్చిండు. గైస్ ఇదైతే కొంచెం టెక్నిక్ అయితే యూజ్ చేయాలి ఇక్కడ షూట్స్ దగ్గర. సడన్గా గోల్ కీపర్ ముందరికి వస్తాడు ఆపడానికి, అప్పుడే మనం పాస్ ఇవ్వాలి. అదైతే నేనైతే అప్పట్లో అయితే ఇట్లా చేసేటోను. ఆఫ్ సైడ్ మనకి బాల్ వచ్చినప్పుడే ఆఫ్ సైడ్ వస్తుంది. పోయిన మ్యాచ్లో నాకు కలిసి 4 times వచ్చింది కావచ్చు. మన ఫస్ట్ మ్యాచ్ ఆడాం కదా, హెడ్ టు హెడ్ అమ్యూటర్ 2లో, అమ్యాట్యూ సారీ. ఓకే గైస్, గోల్ కొట్టేటట్టున్నారు. ఇంకా గోల్ కీప్ గాయ్స్, నేను గోల్ కొడతాను అనుకున్నా, కానీ అయితే బయటకు కొట్టేసిండు. ఇంకా ఏం చేస్తాం. ఓకే గాయ్స్, అరే హాఫ్ టైం అయితే అయింది గాయ్స్ సెకండ్ మ్యాచ్లో కూడా. ఇంకా హాఫ్ టైం అయితే అయిపోయింది మరి ఇంకా. ఓకే, ట్యాకిల్. ఇది కొంచెం తక్కువ వియర్ కాబట్టి ఇట్లా ట్యాకిల్స్ గోల్స్ అయితే వేస్తున్నా. అది ఎక్కువ వియర్ అయితే ట్యాకిల్స్ గోల్స్ అయితే ఎక్కువ వేయ, కానీ డిఫెండింగ్ మంచిగా వేస్తా. వాళ్ళకి ఎక్కువ బాల్ దొరుకుద్ది, ఎక్కువ వియర్ అంటే నాకంటే ఎక్కువ వియర్ 109 అన్న. ఒకసారి నేను తక్కువ వియర్ కూడా ట్యాకిల్స్ వేస్తా. ఇప్పుడు నా వియర్ వచ్చేసి 108 కదా, 107లో కూడా వేస్తాను ఒకసారి.
107 కూడా కొంచెం అయితే ఆడతారు గైస్, ఎందుకంటే అది కంప్యూటర్ ఆడుతుంది కదా. ఆ 107 టీమ్ వచ్చేసి అంత పవర్ఫుల్, ఇంకా కంప్యూటర్ ఆడుతుంది. మనం ఒక మన హ్యూమన్ ఆడితే కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ గైస్ మీకైతే రాయల్టీ మ్యాంటిస్ వీడియో పెట్టాను కదా, దాంట్లో అయితే ఒకడైతే టై అయింది, ఒకటైతే రాయల్టీ మ్యాంటిస్ గెలిచాడు. కానీ అయితే ఒక మ్యాచ్ కూడా గెలవలే. అది అప్పుడు నేనైతే మళ్ళీ అయితే ఛాలెంజ్ చేస్తా రాయల్టీ మ్యాంటిస్తోని. అప్పుడైతే నాకైతే పూర్తి అయితే తెలియదు గాయస్ ఎఫ్సి మొబైల్ అంటే ఇట్లా పాస్ ఇచ్చి కొట్టడం అట్లయితే తెలియదు నాకు. ఎక్కువనైతే అప్పుడు పాస్ అయితే ఎందుకంటే ఊక ఆఫ్ సైడ్ అవుతుంది. ఓన్లీ స్ప్రింట్ అండ్ స్కిల్ ఒక్కొన్న అయితే చేసేవాడు. ఇప్పుడు కూడా గట్లనే మళ్ళీ 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 ఆఫ్ సైడే 2 సార్లు ఆఫ్ సైడ్ అయింది కదా, బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు. ఇంకేం చేస్తుంది చెప్పండి. బయటకు వచ్చి అనుకున్నా ఓకే గాయస్ చూసాడు ఎట్లా ట్యాకిల్ చేసిండు అసలు. గాయస్ ఇంకా 10 seconds ఉంది, కొంచెం లేట్ అవుతుంది అనుకోండి. ఇంకా 2 minutes అన్న 1 minute అని ఉంటుంది కావచ్చు ఇంకా వీడియో. గోల్ 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 హ్యాగీ వచ్చేసి 2వ గోల్ అనుకుంటే ఈ మ్యాచ్ 2-3 మార్కులు. ఓకే రీప్లే అయితే పెడతలేను, ఇదైతే రీప్లే వద్దాం. గోల్ కొడతాం అనుకోండి ఇంక ఈ వరకు వస్తాయి. కొంచెం అయితే లేడీ వచ్చిండు రాకిటిక్, ఏమన్నా పాస్ ఇచ్చి గోల్ అయితే కొడుదాం మనం. బెలింగం గాయస్ ఒక్క గోల్ నాకు కొట్టుకోరనేది ఇద్దామా లేకుంటే ఓకే. గాయస్ మనమైతే 2 మ్యాచెస్లో 4 goals కొట్టాం. అండ్ దాంట్లో కూడా హ్యాగీ 2 goals కొట్టిండు, దీంట్లో కూడా హ్యాగీ 2 goals 3 goals కొట్టినట్టున్నాడు. ఓకే అండ్ గైస్ మీకైతే ఎఫ్సి మొబైల్ అయితే ఇంకా 2 వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకా 2 కాదు, ఇంకా ఎఫ్సి మొబైల్లో రాయల్టీ మ్యాంటిస్తో అయితే నేనైతే ఇంకోసారి ఛాలెంజ్ చేస్తా. అండ్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, మీకైతే తెలుసు కదా, సర్వైవల్ సిమ్యులేటర్లో నేనైతే తనైతే ఆడాను కదా. అండ్ అయితే ఇప్పుడు నేను అన్నా కదా గాయస్ ఆ రోజు సర్వైవల్ సిమ్యులేటర్ పార్ట్స్ మీద పార్ట్స్ ఇస్తాయని ఒక సిరీస్ చేద్దామని అన్నా కదా. ఆ రోజు ఏమైందంటే సరైన నేను ఆఫ్లైన్లో అయితే గ్రైండింగ్ చేస్తున్నాం గాయస్ మేము, అప్పుడైతే హ్యాకర్ వచ్చేసిండు మొత్తం అయితే కులాస్. అండ్ ఇప్పుడైతే ఒక నిమిషం ప్రమోషన్ రివార్డ్స్ అయితే చూద్దాం. ఓకే క్లైమ్ గాయస్ ఇప్పుడైతే మనం అమట్యూ 1 star. ఓకే గాయస్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మీకైతే నెక్స్ట్ వీడియో కలుస్తా, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ మీరైతే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పాయింట్ అయితే మర్చిపోకండి. అండ్ మా టార్గెట్ గుర్తుందిగా 100 subscribers. ఓకే గైస్ బాయ్ బాయ్.